ఈ రోజు మన కిచెన్ లో కందనకాయలతో ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. నాన్ వెజ్ తినేవాళ్ళు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయాలి. కందనకాయలని ఇష్టపడిన వారు ఈ తీరులో ఒక్కసారి చేసి చూడండి. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు. రెసిపీ అంత బాగుంటుంది. ఇది చేసినప్పటి నుండి మా ఇంట్లో ఫేవరెట్ రెసిపీ అయిపోయిందండి. మరి ఎక్కువ లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా 1/2 kg వరకు కందనకాయలని తీసుకోవాలి. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగి కొద్దిగా పసుపు, సరిపడినంత ఉప్పు వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని అరగంట వరకు పక్కన పెట్టుకోవాలి. టైం లేదు అనుకున్నప్పుడు ఉప్పు, పసుపు కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దీనిలోకి 4 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత గంట వరకు నానబెట్టుకున్న కందనకాయలని ఈ ఆయిల్లో వేసుకోవాలి. వీలైతే కందనకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్ మీద 90% వరకు కుక్ చేసుకోవాలి. ఇవి ఉడికేలోపు మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీ జార్లోకి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. కారాన్ని ఎక్కువగా తినేవారు 1/2 స్పూన్ వరకు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అలానే కొద్దిగా పసుపు, 1 స్పూన్ వరకు ధనియాలు, 1 అంగుళం వరకు దాల్చిన చెక్కని ఫ్రై చేసుకొని వేసుకోవాలి. అలానే 1/2 స్పూన్ వరకు గరం మసాలాని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. పౌడర్లన్నీ కలిసేలాగా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత 1 వెల్లుల్లిని ఇలా వేసుకోవాలి. అలానే 3 అంగుళాల వరకు ఎండు కొబ్బరిని ఇలా చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇలా చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మన కందనకాయలు ఉడికాయో లేదో చూద్దాము. ఆయిల్ అంతా బయటకు వచ్చి కందనకాయలు పర్ఫెక్ట్ గా ఉడికాయి. ఈ స్టేజ్ లో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని వేసుకుందాము. ఈ స్టేజ్ లో మసాలా వేసి ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. అలానే 1 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1 రెబ్బ వరకు కరివేపాకును వేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న మసాలా అంతా కందనకాయలకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ ని స్లో టు మీడియం ఫ్లేమ్ కి సెట్ చేసుకొని అంతా కలిసేలాగా 1 నిమిషం వరకు మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా మిక్స్ చేసుకుంటే మనం వేసుకున్న మసాలా మాడిపోతుందండి. సో అంతా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎవరైనా సరే ప్లేట్లు లాగిచ్చేస్తారు. టేస్ట్ అంత బాగుంటుంది. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేస్తారు కదా? కంపల్సరీగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని స్పైసీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.